హాయ్! హలో! వెల్కమ్ టు ది లీగల్ స్టోరీస్. అండ్ ఈరోజు మనం సీజే గారి మీద జరిగిన అటాక్ గురించి డిస్కస్ చేద్దాము. బికాస్ ఏంటంటే, ఇప్పుడు ఎవరి మధ్యనైనా ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే, వాళ్ళిద్దరిది రాంగ్ ఉంటది. లేదా ఒకరి ఒపీనియన్ ఇంకోలా ఉండొచ్చు. ఇంకోరి ఒపీనియన్ ఇంకోలాగా ఉండొచ్చు. ఇప్పుడు అదే మిస్టేక్ ఇక్కడ జరిగింది. ఆయన బీయింగ్ ఏ లాయర్, ఒక 70 ఇయర్స్ ఓల్డ్ లాయర్ అంటే అది మామూలు విషయం గాదండి. స్టిల్ హి ఈస్ ఫైటింగ్ ఫర్ ఏ రిలీజియన్. ఇక్కడ ఒక విష్ణుమూర్తి స్టాచ్యూ దగ్గర హెడ్ అనేది లేదు అంట. సో దట్ ఆయన పబ్లిక్ కోసం అని చెప్పేసి అందరి తరపు నుంచి ఒక పిల్ వేశారు. సో దట్ దాని నుంచి ఏదైనా సరే కొంచెం రిక్వెస్ట్ చేసి జడ్జిని ఎలాగైనా సరే అక్కడ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి అడగాలని చెప్పి ట్రై చేశారు. బట్ డ్యూ టు అన్‌సర్కమ్‌స్టాన్స్ సిట్యుయేషన్స్ వల్ల అక్కడ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది వాళ్ళిద్దరి మధ్యన జరిగింది. ఒక జడ్జ్ వచ్చేసి తను మీరెళ్లి స్టాచ్యూనే అడగండి ఇస్తారేమో అని చెప్పి కమెంట్ చేశారు. ఇది ఇక్కడున్న అడ్వకేట్ తనని చాలా సీరియస్‌గా తీసుకొని, మీరు మన సనాతన ధర్మాన్ని ఇలా కించపరచడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన మైండ్‌కి అటాక్ చేయడానికి ట్రై చేశాడు షూ తీసి. బట్ అటాక్ చేయలేదు. ఎందుకంటే అది అటాక్ చేస్తే డిఫరెంట్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా అతన్ని పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళి అండ్ ఆల్సో బార్ కౌన్సిల్‌లో కూడా అక్కడ సస్పెండ్ చేసేసారండి. అతని లైసెన్స్, అతను అడ్వకేట్‌గా కొన్ని మంత్స్ ఆర్ మేబీ ఇయర్స్ ఎంతవరకు సస్పెండ్ చేశారో తెలీదు. ప్రస్తుతానికైతే సస్పెండ్ చేశారు. తను ప్రాక్టీస్ చెయ్యలేడు ఇంకా. బికాజ్ ఒక పొజిషన్‌లో ఉన్న జడ్జిని అది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిని, చీఫ్ జస్టిస్‌ని అటాక్ చేయడం అంటే వెరీ రాంగ్ థింగ్. ఏదైనా ఉంటే తను చెప్పాల్సిందే. బట్ ఇఫ్ ఎనీథింగ్ అక్కడ బీయింగ్ ఏ జడ్జెస్ వాళ్ళు ఏదైనా అనొచ్చు. మేబీ అది క్యాజువల్‌గా ఉండొచ్చు, సీరియస్‌గా ఉండొచ్చు. బట్ డెఫినెట్‌గా దే విల్ గివ్ సమ్ ఆర్డర్. అగైన్స్ట్ రిలిజియన్స్‌కైతే ఎవ్వరు ఉండరు. డ్యూ టు థట్. సో, ఎప్పుడైనా సరే ఒక హయ్యర్ పొజిషన్ అథారిటీ మీద అటాక్ చేయడం